తెలంగాణ అస్తిత్వం సాహిత్య కర్తవ్యం శీర్షికలో స్వాభిమానం జెండా. మట్టి పరిమళం మాటల్లో నిండిన నేల ఇది, మనసు తడిపే చెరువుల గాథల పల్లె ఇది, గోదావరి గలగలలో గుండె చప్పుడు వినిపించే కృష్ణమ్మ కౌగిలిలో కలల్ని పెంచిన తెలంగాణ ఇది. తరతరాల త్యాగాల తడిసిన నేల, చెరువుల చెంత చిగురించిన ఆశ, గుండెల్లో గుసగుసలాడిన ఆత్మ గౌరవ జ్వాల. ఈ నేలపై నడిచిన ప్రతి అడుగు ఒక పోరాట గీతమే. నీళ్ల కోసం నిలిసిన నినాదం, నిధుల కోసం నడిచిన యువరక్తం, ఇవన్నీ కలిసి రాసిన కావ్యమే తెలంగాణ. అమరవీరులారా, మీ రక్తముతో ఎర్రబడిన దారుల మీదే నేడు స్వప్నాల పల్లకి సాగుతుంది. మీ త్యాగాల వెలుగులోనే తెలంగాణ సూర్యోదయం నవ్వుతుంది. బతుకమ్మ అంటే ఆడబిడ్డల ఆత్మగౌరవ శిఖరం, ప్రకృతిని తల్లిగా కొలిచే సంస్కృతి గీతం. ఒక్కో పువ్వు ఒక జ్ఞాపకం, ఒక్కో వలయం ఒక బంధం, ఒక్కో పాట ఒక జీవన వేదం. పల్లెదారుల్లో వినిపించే యాస వ్యాకరణం వెతకని మాధుర్యం. పల్లె పెద్దమ్మ పలికిన ప్రేమ, బిడ్డల్ని తిట్టిన తేనెలా జారే మమకారం. ఏంది బిడ్డ అనే ఒక్క మాటలోనే ఒక ప్రాంతం అంతా ఊపిరి తీసుకుంటుంది. జానపద గీతాల జలపాతంలో తెలంగాణ సంస్కృతి నిత్యం ప్రవహించే సెలయేరు. చరిత్ర ఇక్కడ మ్యూజియంలో కాదు, ప్రజల బతుకుల్లో నడుస్తుంది. కాకతీయ కళాతోరణం కాలానికి సాక్షి, రామప్ప దేవాలయం శిల్పాల్లో శాశ్వత కీర్తి, 1000 స్తంభాల వైభవం వెలిగించిన సంస్కృతి. రైతు నాగలి గీతలో ఆర్థిక శాస్త్రం ఉంది. సామాన్యుని కన్నీటి వెనుక రాజకీయాల నిజస్వరూపం ఉంది. పాలుకురికి సోమన అడుగుజాడల నుంచి పోతన భక్తి పరిమళాల వరకు, కాలోజీ ప్రజాస్వరాల నుంచి దాశరథి అగ్నిదారాల వరకు అన్యాయం ఎదురైనప్పుడల్లా అది గొడ్డలిగా మారుతుంది. అన్యాయం ఎదురైనప్పుడల్లా అది గొడ్డలిగా మారుతుంది. ఈ నేల సాహిత్యం ఎప్పుడూ మనిషి వైపే నిలిచింది. గతాన్ని కీర్తించడం కాదు, భవిష్యత్తును మేల్కొల్పడం. అమరవీరుల ఆశయాలను అక్షరాలుగా నాటడం, అనగారిన వారి స్వరాలను పాటలుగా పాడుదాం. తెలంగాణ అస్తిత్వం అంటే కేవలం భూభాగం కాదు, త్యాగం, సంస్కృతి, భాష, బతుకు కలిసిన జీవగాథ. ఆ గాథల తరతరాల చేర్చే వంతెనే సాహిత్యం. ఆ వంతెన నిలబెట్టిన ధర్మమే సాహిత్య కర్తవ్యం. అమరవీరుల త్యాగం స్మారకాల గోడలకే పరిమితం కాకూడదు. వారి కళలు ప్రతి పాఠశాలలో, ప్రతి రైతు పొలములో, ప్రతి యువకుడి స్వప్నంలో జీవించాలి. కవి రాసే ప్రతి అక్షరం తెలంగాణ ఆత్మకు అర్థం కావాలి. ఎందుకంటే తెలంగాణ ఆవిర్భావం ఒక తేదీ కాదు, అది నిరంతర చైతన్యం. తెలంగాణ అస్తిత్వం ఒక జ్ఞాపకం కాదు, అది ప్రతిరోజు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత. అందుకే మా కలం బతుకమ్మ పువ్వులా వికసిస్తుంది, మా పదం చెరువులా ప్రజలను కలుపుతుంది, మా కవిత్వం గోల్కొండ శిలలా నిలుస్తుంది, మా తెలంగాణ తరతరాల స్వాభిమాన జెండాగా ఎగురుతుంది. జై తెలంగాణ, జై జై తెలంగాణ.